హలో అండి, నమస్తే అందరికీ. ఈ మల్లెమ్మలు చూడండి ఎట్లా పూలు వస్తున్నాయో, మొగ్గలు వచ్చినాయో, కొమ్మకి మొగ్గలు. మొన్న లిక్విడ్ ఇచ్చి చూపించాను కదా, కరెక్ట్గా 12 రోజులు ఈ రోజుకి. రోజు ఇప్పుడు పూలు కోసుకుంటున్నాను. మధ్య మధ్యలో మీకు సన్నజాజులతో పాటే మీకు చూపిస్తున్నాను. అయితే అసలు చూడండి ఎంత పెద్ద పూలు వచ్చినాయో, ఎన్ని గుత్తులు అసలుకి. ఆ లిక్విడ్ ఎవరైనా ఇచ్చారా, వాడారా, తయారు చేసుకున్నారా లిక్విడ్ ఎవరైనా? చూడండి ఎంత బాగా వచ్చినాయో. 3 రోజుల నుంచి అనుకుంటున్నా చేద్దాం వీడియో చేసి చూపిద్దామని, కుదరలే. ఈరోజు ఏమైనా కానీ చూపించాలి మీకు అని చెప్పి, మళ్ళా ఈ పూలు ఇంకా పెద్దవి కావాలంటే ఇంకా వేరే ఒక లిక్విడ్ ఇద్దాం అనుకుంటున్నా. అది కూడా మీకు ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి అసలుకి ఎన్ని మొగ్గలు అసలు. చూసారా? గుత్తులు. మీకు ఎవరైనా ఒక్కళ్ళన్నా చేశారా అట్లాగా? నాకు చెప్పండి కామెంట్లో. నేను చేసిన లిక్విడ్ ఒక్కళ్ళకైనా ఉపయోగపడిందా, చేశారా లేదా? నాకు ఒక్క మాట కామెంట్లో చెప్పండి. వస్తూ ఉన్నాయి ఇంకా. ఇవ్వండి పూలు, ఎన్ని ఆకులు తీసేస్తున్నాను. మనకి కొమ్మ అయిపోగానే ఆ గుత్తి తీసేయంగానే కనుక ఇట్లా తుంచేస్తూ ఉంటే మళ్ళీ ఇవ్వండి చిగుర్లు వస్తూ ఉన్నాయి. ఇదంతా పూలు అయిపోయినాయి. ఇంతకుముందు వీడియోలో మీరు చూస్తే ఇక్కడ అంతా పూలు ఉండేవి ఈ మొక్కకి. ఇవ్వండి, ఆ పూలు కోసుకున్నాక మళ్ళీ కొమ్మ ఇరగదీస్తుంటాను, మళ్ళీ చిగుర్లు వస్తూ ఉన్నాయి. చూడండి, ఈ 2 కోసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇరగదీస్తాను, మళ్ళా వస్తాయి ఇంకా చిగురు వచ్చి మొగ్గలు మొదలవుతాయి. ఇదండి ఇక్కడ కూడా ఇది చూడండి, ఇవి కూడా విచ్చుకొని కింద రాలిపోతున్నాయి. ఇవ్వండి కడుగుతానులే ఇవి. ఇవ్వండి చిన్న మొక్కే, కొంచెం ఉందా మొక్క. ఇది చూడండి గుండు పువ్వులు అంటారు కదా, గుండు మల్లెల్లాగా. అవి ఒక రకం, ఇది ఒక రకం అండి. ఇదిగోండి మొగ్గ చూస్తే మీకు అర్థమైద్ది. ఇవ్వండి మొగ్గలు అంత లెక్క ఉన్నాయి. ఉన్నది 4 కొమ్మలు అయినా కూడా ప్రతి కొమ్మకి పూలు. చూడండి, ఇప్పుడు మళ్ళా ఇంకొక లిక్విడ్ ఇచ్చుకున్నామంటే మంచిగా ఇంకా పూలు వస్తాయి బాగా. ఈ పూలు కోసుకుంటా. ఇవ్వండి, కోసి అయిపోయిన ఎమ్మటే కనుక ఆ కొమ్మ అంతవరకు తుంచేస్తే మళ్ళీ మనకి కొత్త బ్రాంచెస్ వస్తాయి, వచ్చి మళ్ళీ పూలు వస్తాయి. ఇక్కడ అన్నీ కోసుకున్నాయి. ఇదిగండి కనపడుతుందా ఎన్ని పూలు వచ్చినాయో అసలు. కొమ్మకి అండి, కొమ్మకి గుత్తులు అసలు. చూడండి, మీరే ఆశ్చర్యపోతున్నారు. నాకు అర్థమవుతుంది అమ్మో ఇన్ని పూలు అని. ఎందుకు అంటే చిన్న టబ్బులే కదా, మనం నేలలో కాదు బ్లాక్ టబ్బులు పెట్టుకున్నాము. దానికి మనం ఇచ్చే లిక్విడ్స్ క్రమం తప్పకుండా ఇచ్చుకుంటే మంచిగా పూలు వస్తాయి. ఆ ముదురాకులు మళ్ళీ తీసేసుకుంటూ ఉండాలి, కొమ్మలు అయిపోయినాయి తీసేస్తూ ఉండాలి. అప్పుడు మళ్ళీ చిగుర్లు వస్తుంటాయి. ఒక పక్క పూలు, ఒక పక్క చిగుర్లు, మళ్ళీ మొగ్గలు మొదలవుతుంటాయి. ఇక్కడ ఇట్లాగా చూడండి. ఓకే, నేను మళ్ళీ చూపిస్తానండి. ఇవన్నీ పూలు. ఇదిగండి, మనం ఇప్పుడు ఇట్లాంటివన్నీ మన మల్లె మొక్కలకి ఇచ్చుకుంటే ఈ సీజన్ అంతా మనం పూపించుకోవచ్చు. వారానికి 10 రోజులకు ఒకసారైనా రోజు వాటర్ ఇస్తూ 10 రోజులకు వారానికి ఇలాంటి ఏదైనా ఇచ్చుకుంటే
పూలు కూడా బాగా పూస్తాయండి. ఇప్పుడు మళ్ళీ నేను మరుసటి రోజు చేస్తున్నాను. ఇది చూడండి, ఆవాలు తీసుకున్నా కొంచెం ఒక 2 స్పూన్లు వేస్తానండి. ఇవన్నీ వేయను, 2 స్పూన్లు వేస్తాను. ఇదే కోడిగుడ్డు, నూనె, ఒక అరటిపండు, కాఫీ పొడి అండి. ఇదండి స్పూన్ తోటి. ఈ స్పూన్ అందరికీ తెలుస్తుంటుందిలేండి నేను ఇచ్చేది. ఇదిగో కాఫీ పొడి మిగిలిపోయింది, ఇదంతా ఈ మొక్కలకే వాడుతుంటాను. అయితే ఇప్పుడు ఇవన్నీ మనము మల్లె చెట్టుకి ఇప్పుడు కాల్షియం, పొటాషియం ఇవన్నీ కావాలంటే ఇప్పుడు ఈ అరటి పండులో మంచిగా రిచ్ పొటాషియం ఉంటుంది అంటారు కదా. అయితే దీని నుంచి పూలు బాగా వస్తాయండి. పూలు ఎక్కువ రావాలంటే మనం ఇలాంటి లిక్విడ్స్ ఏదైనా ఇచ్చుకోవాలి. ఈ పొటాషియం ఎక్కువ ఉంటుంది దీంట్లో కూడా. ఇవన్నీ మన మట్టికి మంచిగా ఉంటుంది. పూలు అసలు పుయ్యని మొక్కలు కూడా ఈ కాఫీ పొడిస్తే మంచిగా పూలు పోస్తాయండి. భలే స్మెల్ వస్తుందండి. ఇవన్నీ వేసి నేను మిక్సీకి చూపిస్తాను. ఇదండి ఒక 2 స్పూన్లు వేసానండి. ఇది పొడి తిప్పుకున్నాక ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని పైకి తీసుకెళ్ళినా చూపిస్తానండి. మొత్తం మెత్తగా వేసుకుంటాను. ఇదండి, ఇది పొద్దున పూలు కొయ్యలా మీకు చూపిద్దామని అప్పుడు వీడియో చేయటం కుదరలేదు. ఎండ పడుతుందిలేని వెళ్ళాను కదా ఆ పూలు కోసుకొని. ఇక చూడండి, ఇప్పుడు బాగా విచ్చుకున్నాయి కదా పురుగులు, సాలు పురుగులు లాంటివి వస్తున్నాయి. ఇదండి చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు ఇట్లా మనము వారానికి 10 రోజులకి ఏదో ఒకటి లిక్విడ్ ఇస్తూ ఉంటే మనము మంచిగా ఈ సమ్మర్ మొత్తం మల్లెపూలు తీసుకోవచ్చండి. ఇదిగండి, ఇది ఇంకో చెట్టు, అదో చెట్టు, అట్లా. ఇదిగండి అసలు చూడండి విరబూసిన తర్వాత ఎలా ఉన్నాయో. ఎన్ని పూలండి అసలు మొన్న ఇచ్చిన లిక్విడ్కి అయితే. చూస్తున్నారు కదా, ఎండ మొగెగ్గిగా ఉంది. ఇప్పుడే కొంచెం వాటర్ చల్లాను, వాటర్ ఇచ్చా, పైనుంచి పోసాను. చూడండి ఎంత బాగున్నాయో. ఈ మొక్క అంతకుముందు ఫస్ట్ సారి మీకు చూపించినప్పుడు ఈ మొక్కకు వచ్చినాయి. అవన్నీ కోసుకున్నాను, కటింగులు చేశాను, చిగుర్లు వస్తున్నాయి. ఇదండి ఈ మొక్క ఏమో తీగమల్లె అండి. ఇది అప్పుడు కింద, ఇది కాదు, ఇది తీగమల్లె. ఇది కింద నాటితే చనిపోయిందని స్టేజ్లో తీసుకొచ్చి పైన నాటుకున్నాను, బ్రతికింది, చాలా పూలు వచ్చినాయి. ఇదేమో డబల్ రెక్కలు, డబల్ మల్లె, మా పూలో పువ్వు వస్తుందా కదా అట్లాగనమాట. ఇది ఒక రకం. ఇది కూడా మొగ్గలు, పువ్వులు కోస్తానే ఉన్నాను. ఇదండి, ఇదేమో గుండు మల్లె, రోజు మల్లె అంటాం కదా. ఇదండి ఇట్లా. ఇప్పుడు వీటన్నిటికీ ఈ పూలు కోసుకొని లిక్విడ్ ఇస్తా. ఇదండి పూలు కోస్తున్నా చూడండి, కోసి చూపిద్దాంలేని మళ్ళీ ఆన్ చేసా. ఎన్ని పూలు వస్తాయో చూడండి మీరు. ఎండ అయితే బీభత్సంగా ఉందండి. ఇట్లాగే మంచిగా మనం పూలు తీసుకోవాలంటే ఈ మంచి లిక్విడ్స్ లాంటివి మన మొక్కలకి ఇవ్వాలండి. ఇస్తేనే ఏదైనా మనం కూడా ఈ ఎండలకి ఏదో ఒకటి మనం జ్యూస్లు, లిక్విడ్స్ మనం కూడా తింటున్నాము, తీసుకుంటున్నాము, ఫ్రూట్స్ తింటున్నాము, జ్యూసులు తాగుతున్నాము. మన మొక్కలకు కూడా అంతే ఇస్తూ ఉంటేనే ఇప్పుడు మన మొక్కలు సర్వే అవుతాయి. ఇప్పుడు ఈ ఎండలు ఎట్లా ఉన్నాయండి అసలుకి. పైన మాకైతే ఇంకా
ఎండ ఎక్కువగా ఉంది, అదిరిపోతుంది ఇప్పుడైతే. కానీ తప్పదు, ఇప్పుడు ఎండ పడిపోయింది. ఇంట్లో పని అంతా చేసుకొని వచ్చేసరికి అదండి. ఇంకా కిందకి ఏమైనా ఉన్నాయేమో. మంచి మంచి లిక్విడ్స్ మన ఛానల్లో వస్తాయి, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ వస్తే ఇంకా 10 మంది చూసే అవకాశం ఉంటుందంట, అది నేను చెప్తుంది. ఇది రాలిపోయింది. ఇవి కూడా సాయంత్రం కోసుకోవచ్చు. సాయంత్రం ఇవి కూడా ఇప్పుడే కోస్తా. ఇవన్నీ ఎట్లా ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సాయంత్రం అయినా కొయ్యాలి కదా, కోసి చూపిస్తాయి. ఇవి కూడా ఎండకి ఫోన్ కూడా హీట్ వస్తుందండి కొంచెం సేపు వీడియో చేసేసరికి. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి ఒక 10 నిమిషాల కింద ఉండి వచ్చా. నాకు కూడా మంచినీళ్ళు దెప్పుకోతుంటే కిందకి వెళ్ళి వాటర్ తాగి వచ్చా. ఇంకా ముగ్గురు ఎన్ని పూలు అబ్బా, ఈ సాయంత్రం వచ్చే పూలు. ఇవి కొంచెం కోసి చూపిస్తానండి. లేకపోతే ఇటు కూడా ఉన్నాయి కొంచెం. మల్లె చెట్లు ఎవరైనా ఇప్పుడు పెట్టుకోవచ్చు. మొన్న ఒకళ్ళు నర్సరీకి వీడియో పెట్టా కదా, నర్సరీ వీడియో, ఆడికి అది చూసి ఆ నర్సరీకి వెళ్ళి మల్లె చెట్లు తీసుకొచ్చుకున్నాను అక్క. నేను ఈ సంవత్సరం మల్లె చెట్లు పూపించుకోవాలని చెప్తుంది అమ్మాయి. మంచి పని చేసావమ్మ అని చెప్పా. పూలైతే బాగా వస్తున్నాయి. గుచ్చుతాయి, ఇవి కట్టడానికి కుదరదు, విచ్చిపోయినాయి కదా. మీ మొక్కలు కూడా పూస్తున్నాయా అండి? పూస్తాయిలే. ఇప్పుడు అందరూ మల్లెపూలు సీజన్ కదా, ఇప్పుడు మనం ఈ సీజన్ అంతా మల్లెపూలు తీసుకోవాలంటే మంచి మంచి లిక్విడ్స్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇంకెక్కడన్నా ఉంటే తర్వాత అయినా చూసుకొస్తాను. ఇప్పుడు అది లిక్విడ్ చూద్దాము. తర్వాత చూసుకొస్తానండి. ఇదండి లిక్విడ్ చూపిస్తా. ఇక్కడ నీడను పెడతాను. ఇదండి ఇదండి. మళ్ళీ కిందకి వెళ్ళి వచ్చా ఇప్పుడు, ఎందుకంటే ఫోను హీట్ ఎక్కిపోతుంది ఎండకి. అందుకే అసలు ఉదయం పూటే చేసుకుంటాను, కానీ ఈరోజు కుదరలా. ఉదయం పూట చేద్దామంటే ఇప్పుడు లేట్ అయిపోయింది. ఇదండి, ఇప్పుడు దీని నిండా పోసుకొని ఇది 20 లీటర్లది. నిండా పోయకపోయినా పర్వాలేదులేండి, మనకు అర్థమైద్ది. ఇప్పుడు లేండి, అవి సగం తీసుకున్నా, ఈ సగం మంచిగా పూలు పూయాలంటే ఒక్కరవ చిక్కగా ఉన్నా ఇబ్బంది లేదు. అటెళ్ళి చూపిస్తా. ఇదండి పూలన్నీ కోసాను, కిందకి తీసుకొని వెళ్ళా, ఇంకా వడబడితే వెళ్ళి అని చెప్పి. ఇవి వారానికి ఒక్కసారి మాత్రం ఇట్లా ఏదో ఒకటి ఇవ్వండి, కంపల్సరిగా ఇవ్వాలి. పూల మొక్కలకి ఇస్తేనే మనము రోజు మల్లెపూలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ సమ్మర్ అంతా. ఇది బాగా పనిచేస్తుందండి ఈ లిక్విడ్ మాత్రం. అన్నీ నేను ఇచ్చే అన్ని లిక్విడ్స్ మీకు ఉపయోగపడతాయి, అందుకే నేను చెప్తుంది గట్టిగా. ఇప్పుడు ఈ మిగిలిన ఈ లిక్విడ్ వేరే పూల మొక్కలకు కూడా ఇస్తున్నాను. మందారాలకి, ఇదిగండి ఇట్లా వీటన్నిటికి ఇస్తానండి. ఇంకా
అబ్బా ఈరోజు మాత్రం ఎండ అదిరిపోతుంది. ఎన్నిసార్లు కిందకి వెళ్ళాను, పైకి వస్తున్నాను. ఇది ఇట్లా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికి కూడా మందారాలకి వాటికి ఇస్తానండి నేను. ఓకే అండి. ఇప్పుడు ఈ మల్లెపూలు చూశారు కదా, అన్ని పూలు దాకా వచ్చినాయి. ఆ బుట్ట కింద ఉంది, అది కట్టి మీకు ఫోటోలాగా పెడతారులేండి. ఇది మల్లె చెట్లకి మనం ఇచ్చిన లిక్విడ్ గురించి చూపించాను. మీరు కూడా ఇట్లా తయారు చేసి ఇవ్వండి. మల్లెపూలు బాగా ఈ సీజన్ అంతా పూపించుకుందాము. ఓకే అండి, బాయ్ అండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇట్లాంటి ఇంకా మంచి మంచి వీడియోల కోసం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మల్లె మొక్కలు ఇప్పుడు అందరూ పెంచుకుంటున్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడుద్ది. ఓకే అండి, బాయ్ అండి, బాయ్.